అందరికీ నమస్తే అండి. హెరిటేజ్కి పాలు సప్లై చేస్తున్న రైతులకి, ఏజెంట్లకి, ఎస్పీఆర్లకి అందరికీ ఈరోజు ఈ ఒక చిన్న వీడియో మూలకంగా దానా ఉపయోగం ఎలా ఉపయోగించాలి అన్న ఒక విధానాన్ని ఈ ఒక చిన్న వీడియో ద్వారా తెలియజేయాలని ఒక ఇంత దృక్పథంతో మీకు తెలియజేస్తున్నాం. ఇది హెరిటేజ్ వారి డైరీ పవర్ ఫీడ్ ఉంది. ఈ ఫీడ్లో ప్రోటీన్ 20% ఉంటుంది. 20% ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది బైపాస్ అయితే 18% ఉంటుంది. ఇది 20% ప్రోటీన్ ఉంటుంది. తర్వాత హెరిటాకాల్, ఇది కాల్షియము, 20 లీటర్స్ కాల్షియము. ఖచ్చితంగా పాలిచ్చే ఆవుకైనా గేదెకైనా మనము పాల ఎదుగుదలకి, ఎముకల్లో శక్తిని పెంచడం కోసం కాల్షియంని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ దానా మరియు కాల్షియంని ఉపయోగించే విధానాన్ని ఈ రైతుకి మనం ఒక ప్రయోగపూర్వకంగా తెలియజేస్తాం. ఈ ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తూ ఉందండి? పూటకి 7 లీటర్ల చొప్పున రోజుకి 14 లీటర్లు పాలు ఇస్తుంది. ఇప్పుడు మనము జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ యొక్క లెక్కల ప్రకారం 1 లీటర్కి 400 గ్రాముల చొప్పున దానాన్ని మనం ఉపయోగించాలి. కానీ ఏమంటే గ్రామాల్లో ఆర్థిక వెసులుబాటు కోసం మినిమంగా 200 గ్రాములు 1 లీటర్కి తక్కువ కాకుండా దానాన్ని మనం ఉపయోగించమని మనం తెలియజేస్తాం. ఇప్పుడు ఆ దానా ఎలా ఉపయోగించాలో మనం తెలియజేస్తాం. ఇది రోజుకి 14 లీటర్లు పాలు ఉత్పత్తి చేస్తుంది. ఆ పశువుకి ఇప్పుడు 14 లీటర్లకి ఒక రోజుకి 3 కేజీల చొప్పున, అంటే ఉదయం 1.5 కేజీ, సాయంత్రం 1.5 కేజీ చొప్పున దానాన్ని మనం ఉపయోగిస్తాం. ఇది 1 కేజీ. ఇంకొక 1/2 కేజీ తీసుకున్నాం, 1.5 కేజీ. ఇప్పుడు సాధారణంగా ఏమిటంటే దానాన్ని పూర్తిగా మనము ఎక్కువ నీటి శాతంలో కలపకుండా వీలైనంత వరకు పొడి దానాన్ని పెట్టడం పశువుకి అలవాటు చేయించాలి. అలా పొడి దానా పెట్టడం ఆ పశువుకి అలవాటు లేకపోతే వీలైనంత వరకు 1 లీటర్కి 1 లీటర్ చొప్పున నీళ్లు కలిపి మనము పెట్టాలి. దగ్గరికి ఇప్పుడు మనం 1.5 కేజీ దానాకి 1.5 లీటర్ చొప్పున నీళ్లు పోసాము. ఇది వెంటనే వితిన్ ఒక 2-3 నిమిషాల్లోనే మొత్తం కరిగిపోతుంది. 2-3 నిమిషాల్లోనే మొత్తం కరిగిపోతుంది. ఇలా పెట్టిన దానాలోని మనం కాల్షియాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. కాల్షియం కానీ మినరల్ మిక్చర్ కానీ దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం 5 లీటర్ల కాల్షియం కానీ 1 లీటర్ కాల్షియం అయినా కానీ 20 లీటర్ల కాల్షియం అయినా కానీ కాల్షియం లోపల మినరల్ కంటోనెంట్ అంతా కిందకు ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కాల్షియంని ఉపయోగించేటప్పుడు మనం కలబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు మనము ఒక పుల్ల కానీ గెరిటి లాంటి దాంతో కలబెట్టి హెచ్ఎఫ్ ఆవు అయితే మినిమంగా 70 ml వరకు, అంటే ఈ టీ గ్లాసు 70 ml వరకు ఉంటుంది. చూడండి, ఇది 70 ml వరకు ఈ కాల్షియం ఉంటుంది. ఇది బనానా ఫ్లేవర్ కలిగి ఉంటుంది. పశువు చాలా ఇష్టంగా తినడం కోసం ఉపయోగపడుతుంది. ఈ విధంగా 2 నిమిషాల్లోనే దానా సంగటిలాగా, గుజ్జులాగా, పదార్థంలాగా ఏర్పడుతుంది. దీంతోనే మనం కాల్షియం లిక్విడ్ని దాంతో వేసేసి మనం పశువుకి పెట్టేదానివల్ల పశువు బాగా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే పశువు ఈ విధంగా గట్టిగా పదార్థం పెట్టేదానివల్ల నవిలి దానాన్ని తింటుంది. ఆ నవిలి ఎక్కువగా తిన్నప్పుడే నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరి పాలుగా మైగ్రేషన్ జరుగుతుంది. వీలైనంత వరకు దానాన్ని తక్కువ నీటి శాతంలో కలిపి పెట్టడం వల్ల పశువుకి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దానాన్ని ఉపయోగిస్తున్న రైతు ద్వారా కూడా ఇంతకుముందు ఆయన ఒక 20 రోజుల నుంచి దానాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆయన ద్వారా కూడా 2 విషయాలు తెలుసుకోవచ్చు. ఈ దానా వాడక ముందు, వాడిన తర్వాత మీకేం రిజల్ట్స్ తెలుస్తుందండి? ఈ దానా వాడక ముందు కంటే ఇప్పుడు వాడిన తర్వాత రిజల్ట్ కొంచెం బాగుంది. అలాగే పాల ఈల్డింగ్ కూడా లీటర్ నుంచి 2 లీటర్ల వరకు వేరియేషన్ చూపిస్తుంది. ఇంకొంచెం దానా ఎక్కువ పెట్టుకోగలిగితే ఇంకా మంచి పాల దిగుబడి వస్తుంది. అలాగే కాల్షియం కూడా వాడచ్చు. కాల్షియం యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే మనకి ఆవు పాల దిగుబడి కానీ అలాగే కాల్షియం కంటెంట్ కానీ ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్.